శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం ధనదాయ సర్వధనేశాయ దేహి మే ధనం స్వాహ. ఓం నవే వర్షే ఇలాదేవి లోక సంవర్ధని కామరూపిణి దేహి ధనం స్వాహ. ఈ మంత్రాలను పత్రంపై వ్రాసి ధాన్యరాశిపై ఉంచితే ధాన్యాభివృద్ధి కలుగుతుంది. పూర్వాత్రయ విశాఖ ధనిష్ట శతభిషక్ నక్షత్రాలందు ధాన్యాన్ని బయటకు తీయాలి. సూర్యుడు ఉత్తరాయణమందున్నప్పుడు దేవత ఆరామ తటాక వాప్యాదుల ప్రతిష్ఠ చెయ్యాలి. సూర్యుడు మిథున రాశిలో ఉన్నప్పుడు అమావాస్యానంతరం వచ్చే ద్వాదశుల్లో వరుసగా శ్రీ మహావిష్ణు పరివర్తనోత్సవ జాగరణోత్సవాలు జరపాలి. సూర్యుడు కన్యారాశిలో ఉండగా అమావాస్యానంతరం వచ్చే అష్టమి నాడు దుర్గా జాగరణము, త్రిపాద నక్షత్రములందు భద్ర ద్వితీయ సప్తమి ద్వాదశులు వచ్చినప్పుడు రవి శని మంగళవారంలైనచో ఆది త్రిపుష్కర యోగం. ప్రతి కార్యమునకు చంద్ర తారాబలం చూడాలి. చంద్రుడు జన్మరాశి ఎందు కానీ తృతీయ షష్ఠ సప్తమ దశమ ఏకాదశ స్థానములందు కానీ ఉంటే శుభుడు. శుక్లపక్షమందు ద్వితీయ పంచమ నవమ చంద్రుడు కూడా శుభుడు. మిత్ర అతిమిత్ర సాధక సంపత్ క్షేమాది తారలు శుభకరములు. జన్మతార యందు మృత్యువు, విపత్తార యందు ధననాశం, ప్రత్యరి మృత్యు తారల యందు మరణం కలుగుతుంది. కృష్ణపక్ష అష్టమి మొదలు శుక్లపక్ష అష్టమి వరకు క్షీణచంద్రుడు, తర్వాత పూర్ణచంద్రుడు, సూర్యుడు వృషభ మిథున రాశులందుండి గురుడు మృగశిర లేదా జ్యేష్ఠ నక్షత్రం నందుండి ఉండి గురువారం పూర్ణిమా తిథి అయితే మహాజ్యేష్ఠ, జ్యేష్ఠలో గురుచంద్రుడు, రోహిణిలో సూర్యుడు ఉండగా జ్యేష్ఠమాస పూర్ణిమ అయితే ఆ పూర్ణిమ మహాజ్యేష్ఠ. స్వాతి రాకుండగానే యంత్రంపై ఇంద్రుని పూజ చేసి ఇంద్రధ్వజారోపణ చెయ్యాలి. శ్రవణం నందు కానీ అశ్విని యందు కానీ వారాంతమున కానీ విసర్జన చెయ్యాలి. సూర్యుడు రాహుగ్రస్తుడైన సమయాన చేసిన సకల దానాలు సువర్ణ దానాలే. బ్రాహ్మణులందరూ బ్రహ్మ సదృశులు. సకల జలములు గంగాజల సమానాలు. రవివారం నుండి శనివారం వరకు జరుగు రవి సంక్రాంతులకు వరుసగా ఘోర ధ్వాంస మహోదర మందాకిని యుత రాక్షసి అని పేర్లు. సూర్య సంక్రమణం కౌలవ శకుని కింస్తుఘ్న కరణములైతే ప్రజలు సుఖవంతులగుదురు. గర్భవ వనిక్ విష్టి బాలవ కరణములందైతే ప్రజలు రాజదోషంతో పీడితులై సంపదతో మాత్రం ఉందరు. చతుష్పాత్ తైతుల నాగకరణములందైతే దేశంనందు దుర్భిక్షము రాజయుద్ధములు కలుగును. భార్యాభర్తల జీవితం విషయాన కూడా సంశయం ఏర్పడను. రోగ ప్రారంభం జన్మ నక్షత్రం నందు కానీ అధానం నందు జన్మ నక్షత్రం నుండి 9వ నక్షత్రం నందు కానీ అయితే అధిక క్లేశదాయకం. కృత్తికా నక్షత్రం అందైతే 9 దినముల వరకు, రోహిణి అందైతే 3 రాత్రుల వరకు, మృగశిర అయితే 5 రాత్రుల వరకు రోగముండును. ఆర్ద్ర ఎందైతే ప్రాణనాశకం, పునర్వసు పుష్య నక్షత్రాలందైతే 7 రాత్రులు, ఆశ్లేష ఎందు 9 రాత్రులు ఉండును. మఖ ఎందు ప్రాణనాశకం, పూర్వ ఫల్గుని యందు అయినది 9 మాసములు, ఉత్తర ఫల్గుని యందు కలిగినది 3 దినములు, చిత్త యందు కలిగినది 15 దినములు చేసి స్వాతి రోగం 1 మాసం, విశాఖ యందు 20 దివసములు, అనురాధ రోగం 10 దివసములు, జ్యేష్ఠ రోగం 15 దివసములు ఉండును. మూలా నక్షత్రమును ప్రారంభించిన రోగం విడవదు. పూర్వాషాఢ రోగం 5 దినములు, ఉత్తరాషాఢ 20 దినములు, శ్రవణ రోగం 2 మాసములు, ధనిష్ఠ రోగం 15 దినములు, శతభిష రోగం 10 దినములు, పూర్వభాద్ర రోగం విడవదు. ఉత్తరాభాద్ర రోగం 7 దినములు, రేవతి రోగం 10 రాత్రులు, అశ్విని రోగం 1 రాత్రి 1 పగలు మాత్రం ఉండును. భరణి రోగం ప్రాణనాశకం. పంచధాన్యాలు, తిలలు, ఘృతము మొదలైన హోమద్రవ్యాలతో గాయత్రి మంత్రంతో హోమం చేస్తే రోగం తొలగి శుభఫల ప్రాప్తి కలుగుతుంది. పాలిచ్చు గోవును బ్రాహ్మణులకు దానం చేస్తే రోగశాంతి కలుగుతుంది. అష్టోత్తరి దశా పద్ధతిలో సూర్యదశ 6 సంవత్సరాలు, చంద్రుని దశ 15 సంవత్సరాలు, కుజ దశ 8, బుధ దశ 16, శని దశ 10, బృహస్పతి దశ 19, రాహు దశ 12, శుక్రదశ 21 సంవత్సరాలు. కాలగణనం. అగ్నిదేవుడు పలికెను, మహాముని, ఇప్పుడు సంవత్సర సముదాయ రూపమగు కాలమును గురించి చెప్పెదను. కాలం గురించి తెలుసుకొనుటకు గణితం చెప్పెదను. బ్రహ్మ దినాది కాలం నుండి కానీ, సృష్టి ఆరంభ కాలం నుండి కానీ, లేదా నిర్ణీతమైన శక ప్రారంభము నుండి కానీ వర్ష సముదాయం 12 చే గుణించాలి. దానితో గడిచిన చైత్రాది మాసముల సంఖ్య చేర్చాలి.
దాన్ని 2 చే గుణించి 2 స్థానములందు ఉంచుకొనవలెను. ప్రథమ స్థానం నందు 4 కలపాలి. ద్వితీయ స్థానమందు 865 కలపాలి. ఈ విధంగా ఏర్పడిన 2 అంకములకు సుగుణములని పేరు. దాన్ని 3 స్థానములందు ఉంచవలెను. వాటిలో మధ్య ఉన్న దాన్ని 8 చే గుణించి మరలా 4 చే గుణించాలి. ఈ విధంగా మధ్య ఉన్న దాన్ని సంస్కారం చేసి గోమాత్రికా క్రమాన ఉంచబడిన 3 యథాస్థానంగా కూడాలి. మొదటి దాన్ని ఊర్ధ్వమని, 2వ స్థానంలో ఉన్నదాన్ని మధ్యమని, తృతీయ స్థానంలో ఉన్నదాన్ని అధహ అని పేర్లతో ఉంచుకోవాలి. అధోంకం నుంచి 388, మధ్యాంకం నుంచి 87 తీసివేయాలి. పిదప దాన్ని 60 చే విభజించి శేషం వేరుగా ఉంచుకోవాలి. పిదప లబ్ధాన్ని తర్వాతి అంకంతో కలిపి 60తో భాగించాలి. ప్రథమ స్థానాంకాన్ని 7 చే భాగించగా శేషించిన సంఖ్యను అనుసరించి రవ్యాది వారములు వచ్చను. మిగిలిన 2 స్థానముల అంకములు తిథి ధ్రువలగను. సగుణమును 2 చే గుణించి దాని నుంచి 3 తీసివేసి దాని కింద సగుణం వేసి దానికి 30 కలపాలి. పిదప 6, 12, 8 అంకములను 3 స్థానములందు కలపాలి. మరలా 60 చే భాగించి ప్రథమ స్థానాన్ని 28 చే భాగించి శేషం వ్రాయాలి. దాని కింద పూర్వానీత తిథి ధ్రువ వ్రాయాలి. అన్నింటినీ కలపగా ధ్రువ ఏర్పడుతుంది. మరలా ఆ సగుణమునే చెయ్యాలి. దానిలో 3 తీసివేసి 2 చే గుణించాలి. మధ్యను 11 చే గుణించి కింద 1 కలపాలి. ద్వితీయ స్థానమందు 39తో భాగించి లబ్ధం ప్రథమ స్థానంను తగ్గించాలి. దానికే మధ్యమని పేరు. మధ్య యందు 22 తీసివేయాలి. దాన్ని 60 చే భాగించగా శేషం రుణం. లబ్ధిని ఊర్ధ్వమందు అనగా నక్షత్ర ధ్రువ యందు కలపాలి. 27 చే భాగిస్తే శేషం నక్షత్ర యోగంలో ధ్రువ అవుతుంది. ఇప్పుడు తిథి నక్షత్రంలో మాసిక ధ్రువ చెప్పబడుతున్నది. ఇది తిథి ధ్రువ, ఇది నక్షత్ర ధ్రువ. ఈ ధ్రువంను ప్రతి మాసం నందు జోడించి వారస్థానంను 7 చే భాగించి శేషమును వారం నందు తిథి యొక్క దండ ఫలముగా గ్రహించాలి. నక్షత్రం కొరకు 27 చే భాగించి అశ్విని నుండి శేష సంఖ్య గల నక్షత్రం యొక్క దండాదిగా గ్రహించాలి. ఓం శాంతి శాంతి శాంతి.